పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్ కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు ఇప్పుడు తరచుగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉన్నారు. రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగులో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ యానిమల్స్ చిన్నపిల్లల కోసం ఫండింగ్ చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా తన ఫ్యాన్స్ ని కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రముఖ రచయిత థామస్ పైన్ చెప్పిన ఒక స్ఫూర్తిదాయకమైన మాటను పంచుకున్నారు. నిజాయితీగా ఉండాలంటే కొంతమందిని నొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా నొప్పించడానికి భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు అనే క్యాప్షన్ కూడాను పోస్ట్ చేసింది. అయితే రేణు దేశాయ్ ఈ పోస్ట్ ను ఎవరిని ఉద్దేశించి పెట్టారో క్లారిటీ లేదు, కానీ ప్రస్తుతం రేణు పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.